డియర్ స్టూడెంట్స్, ఈ వీడియోలో ఉన్నటువంటి ఫిజికల్ సైన్స్ క్వశ్చన్స్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్ అనగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ బోర్డ్ 10th క్లాస్ ఎగ్జామ్స్లో రాయబోతున్న ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఇప్పటివరకు మీరు చదువుకొని ఉన్నారు. ఈ వీడియోని వింటూ ఒక్కొక్కసారి మీ యొక్క నాలెడ్జ్ని చెక్ చేసుకోగలరు. అలాగనే ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఈ క్వశ్చన్స్ మీకు మీ యొక్క నాలెడ్జ్ని చెక్ చేసుకోవడానికి ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా జాగ్రత్తగా వినండి. సో ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద కెమికల్ ఫార్ములా ఆఫ్ బ్లీచింగ్ పౌడర్? ఆన్సర్ ఈస్ CaOCl2. CaOCl2 అంటే మన ఇంట్లో ఉన్నటువంటి బ్లీచింగ్ పౌడర్, క్లీనింగ్ పర్పస్ కోసం వాడుతున్నటువంటి బ్లీచింగ్ పౌడర్ యొక్క కెమికల్ ఫార్ములా ఏంటి అనేటువంటి అడుగుతున్నాడు. CaOCl2. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, వాట్ ఈస్ ద కెమికల్ ఫార్ములా ఆఫ్ వాషింగ్ సోడా? వాషింగ్ సోడా. సో ఆన్సర్ ఈస్ Na2CO3. Na2CO3. బీ కేర్ఫుల్. వాషింగ్ సోడా అంటే మన ఇంట్లో అప్పుడప్పుడు దుప్పట్లో ఉతకడం కోసమని కొన్ని సందర్భాల్లో సోడా ఉప్పుని తీసుకొని వస్తాం. ఇంట్లో వేడి నీళ్ళలో కలిసి ఆ సోడా ఉప్పుని కలిపేసి దుప్పట్లో నానబెట్టి ఉతుకుతూ ఉంటారు. అంటే వాషింగ్ పర్పస్లో కూడా ఇది ఉపయోగపడుతుంది. సో అందుకని వాషింగ్ సోడా అని పిలుస్తున్నాం. దీని కెమికల్ ఫార్ములా Na2CO3. నెక్స్ట్ థర్డ్ వన్, వాట్ ఈస్ ద కెమికల్ ఫార్ములా ఆఫ్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్? ఆన్సర్ ఈస్ CaSO4 ఆఫ్ H2O. CaSO4 ఆఫ్ H2O. సో ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని నునుపుగా రావడం కోసం వాడుతూ ఉంటాము. అలాగనే వినాయకుని పండుగ సందర్భంలో మనం ఆ వినాయక విగ్రహాలు చేయడం కోసం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాడుతున్నాము. అలాగే మన ఇళ్లల్లో హౌసెస్లో సీల్డింగ్ వేయడానికి, అంటే పైన టాపు మన గోడ పైన సీలింగ్ వేయటం కోసం వాడుతూ ఉంటాము. సో నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, వాట్ ఈస్ ద కెమికల్ ఫార్ములా ఆఫ్ బేకింగ్ సోడా? ఆన్సర్ ఈస్ NaHCO3. NaHCO3. బేకింగ్ సోడా మీన్స్ మన ఇంట్లో గారెలు, బూరెలు ఇవి పొంగడం కోసం, కేకు, బ్రెడ్ ఇటువంటి పొంగడం కోసం మనం వాడుతున్నటువంటి బేకింగ్ సోడా, దాని యొక్క కెమికల్ ఫార్ములా NaHCO3. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, వాట్ ఈస్ ద కెమికల్ నేమ్ ఆఫ్ బ్లీచింగ్ పౌడర్? కెమికల్ నేమ్. సో ఇదే వీడియోలో మీకు ఫస్ట్ క్వశ్చన్లో వస్తున్నటువంటిది కెమికల్ ఫార్ములా ఆఫ్ బ్లీచింగ్ పౌడర్, కానీ ఇక్కడ మీకు అడుగుతున్నటువంటిది కెమికల్ నేమ్ ఆఫ్ బ్లీచింగ్ పౌడర్. ఆన్సర్ ఈస్ కాల్షియం ఆక్సీక్లోరైడ్. కాల్షియం ఆక్సీక్లోరైడ్. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్, వాట్ ఈస్ ద కెమికల్ నేమ్ ఆఫ్ వాషింగ్ సోడా? వాట్ ఈస్ ద కెమికల్ నేమ్ ఆఫ్ వాషింగ్ సోడా? సో బీ కేర్ఫుల్, మీకు సెకండ్ క్వశ్చన్లో ఇచ్చాను. ఓకే, సో కెమికల్ ఫార్ములా అక్కడ ఇచ్చాను, ఇక్కడ మీకు కెమికల్ నేమ్ ఇస్తున్నాను, సోడియం కార్బోనేట్. ఓకే, కెమికల్ నేమ్ ఆఫ్ వాషింగ్ సోడా సోడియం కార్బోనేట్. నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్, వాట్ ఈస్ ద కెమికల్ నేమ్ ఆఫ్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్? వాట్ ఈస్ ద కెమికల్ నేమ్ ఆఫ్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్? ఆన్సర్ ఈస్ కాల్షియం సల్ఫేట్ హెమిహైడ్రేట్. కాల్షియం సల్ఫేట్ హెమిహైడ్రేట్. సో దీన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయగలరు, కెమికల్ ఫార్ములాస్ని, కెమికల్ నేమ్ని. ఓకే, మీరు చాలా జాగ్రత్తగా మీ మైండ్లో ఉంచుకోగలరు. నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్, వాట్ ఈస్ ద కెమికల్ నేమ్ ఆఫ్ బేకింగ్ సోడా? ఆన్సర్ ఈస్ సోడియం హైడ్రోజన్ కార్బోనేట్. సోడియం హైడ్రోజన్ కార్బోనేట్. నెక్స్ట్ నైన్త్ క్వశ్చన్, వాట్ ఈస్ ద కామన్ నేమ్ ఆఫ్ కాల్షియం ఆక్సీక్లోరైడ్? సో బీ కేర్ఫుల్ స్టూడెంట్స్, మీకు ఇంతకుముందు క్వశ్చన్ బ్లీచింగ్ పౌడరు కెమికల్ ఫార్ములా, కెమికల్ నేమ్ ఇచ్చాను. ఇక్కడ మీకు కెమికల్ నేమ్ ఇచ్చి కామన్ నేమ్ అడుగుతున్నాడు. అంటే కామన్ నేమ్ అంటే మన లాంగ్వేజెస్లో మన కామన్గా మనం ఇంటి దగ్గర ఏం పిలుచుకుంటున్నామో దాన్ని ఎలా పిలుస్తారని అడుగుతున్నాడు కెమికల్ నేమ్ ఇచ్చి. కన్ఫ్యూజ్ అవ్వద్దు. కెమికల్ ఫార్ములా, కెమికల్ నేము, కామన్ నేము, వీటిని చాలా జాగ్రత్తగా మైండ్లో ఉంచుకోగలరు. సో ఆన్సర్ ఈస్ బ్లీచింగ్ పౌడర్. So here ninth question, what is the common name of calcium oxychloride? Answer is bleaching powder. Next 10th question, what is the common name of sodium carbonate? Answer washing soda. Next 11th question, what is the common name of sodium hydrogen carbonate? Answer is baking soda. 12th question, what is the common name of calcium hydroxy hemihydrate? So common name of ఇక్కడ కాల్షియం సల్ఫేట్ హెమిహైడ్రేట్, పొరపాటు మిస్టేక్ జరిగింది. కాల్షియం సల్ఫేట్ హెమిహైడ్రేట్. ఆన్సర్ ఈస్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. 13th క్వశ్చన్, వాట్ ఈస్ ద కామన్ నేమ్ ఆఫ్ కాల్షియం ఆక్సైడ్?
ఆన్సర్ ఇస్ లైమ్ పౌడర్. అంటే సున్నం అంటాం, సున్నం దాన్ని లైమ్ పౌడర్ అని పిలుస్తున్నాం. సో ఈ క్వశ్చన్స్ వింటూ ఒకసారి మీ నాలెడ్జ్ చెక్ చేసుకోగలరు స్టూడెంట్స్. సో బీ కేర్ఫుల్. నెక్స్ట్ 14th క్వశ్చన్. వాట్ ఈస్ ద కెమికల్ నేమ్ ఆఫ్ లైమ్ పౌడర్? కాల్షియం ఆక్సైడ్. కాల్షియం ఆక్సైడ్. వాట్ ఈస్ ద కెమికల్ ఫార్ములా ఆఫ్ లైమ్ పౌడర్? కాల్షియం ఆక్సైడ్. 16th question. What is the chemical name of lime water? Answer is calcium hydroxide. Next 17th question. What is the chemical formula of lime water? CaOH twice. CaOH twice. So 18th question. What is the common name of calcium hydroxide? Answer lime water. Answer lime water. సో ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మీరు చదువుకుంటూ ఒక్కసారి మీ యొక్క నాలెడ్జ్ని చెక్ చేసుకోగలరని ఆశిస్తూ ఉన్నాను. సో ఇవి మీకు నచ్చినట్లయితే మీకు షేర్ చేయగలరు, లైక్ చేయగలరు, సబ్స్క్రైబ్ చేయగలరు. థ్యాంక్ యూ స్టూడెంట్స్.